కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు. కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి, వైద్యుల కోసం 10 బృందాల గాలింపు. కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది. ఏమీ చెప్పలేకపోతున్న దాతలు, నోరు బెదపని మూత్రపిండాల స్వీకర్తలు. కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డాగా ఒప్పందం. తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం. కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు. మరింత లోతుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాంగ్మూలాల సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమంటా ఉన్నారు? అలకానంద హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. నేను సరే ఇదంతా ఒక మంచి విచారణ జరుగుతోంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ అపోలోలో కానీ, యశోదలో కానీ, సన్షైన్లో కానీ, మిగతా హాస్పిటల్స్లో ఇలాంటి దందా జరుగుతుందా లేదా? జరిగితే వాటిపైన చర్యలు తీసుకునేటువంటి దమ్ముందా అని అడుగుతా ఉన్నాను ఈ యొక్క ఆరోగ్య శాఖని, వైద్య ఆరోగ్య శాఖని. మీరు ఆ కార్పొరేట్ ఆసుపత్రి జోలికి పోరు. మీరు అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తాయిలాలకు అలవాటు పడ్డ పానాలు ఇవి, అంతే తప్ప వేరే ఏం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే యశోదలో కానీ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాళ్ళు చేస్తున్న దందాలు కూడా బయట పెట్టండి. ఈ చిన్న దందాలు ఇవి, వీటిని అరికట్టాల్సిందే, తప్పేమీ లేదు. కానీ పెద్ద దందాలు ఇస్తున్నటువంటి కార్పొరేట్ వైద్య మాఫియాను కూడా మీరు అరికట్టాలి కదా. ఆ చిత్తశుద్ధి వైద్య ఆరోగ్య శాఖ ఉందా అని అడుగుతా ఉన్నాను. అది లేదు, మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలకానంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మూత్రపిండాల మార్పిడికి శస్త్రచికిత్సలు జరిగింది ఎక్కడ? దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే స్వీకర్తలకు వాటిని అమర్చారా? మరో ఆసుపత్రిలో సర్జరీలు చేసి రోగుల తదనంతర చికిత్సలకు అలకానంద ఆసుపత్రి తరలించారా? ఈ ప్రశ్నల చిక్ములకు విప్పేందుకు ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ కసరత్తు చేస్తుందట. ప్రధాన సూత్రధారి డాక్టర్ సుమంత్ అట. రష్యా ఉక్రెయిన్ వైద్యులట. అలకానంద కిడ్నీ రాకెట్కు రష్యా ఉక్రెయిన్తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్ రష్యాలో ఎంబీబీఎస్ చేశారు. అక్కడి యూరాలజిస్టులతో తనకున్న సంబంధాలతో వారిని ఇక్కడికి పిలిపించి మూత్రపిండాల మార్పిడి సర్జరీలు చేయిస్తున్నట్టు తెలిసింది. అలకానంద వెబ్సైట్లో డాక్టర్ సుమంత్తో పాటు 3 విదేశీ వైద్యులను హెడ్ ఆఫ్ అలకానంద ఆసుపత్రిగా పేర్కొన్నారు. ఆ 3 విదేశీ వైద్యులు నిజంగానే ఆసుపత్రుల భాగస్వాములా లేక సుమంత్ వారి ఫోటోలను అలా వాడుకున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ వీరు నిజంగానే ఆసుపత్రి భాగస్వాములు అయితే భారత్లో సర్జరీలు చేస్తున్నారా, అందుకు ఎంసీఐ లైసెన్స్ తీసుకున్నారా అనేవి ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నలుగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్కు సంబంధించినటువంటి చెందిన వైద్యులను రప్పించి వారితో సర్జరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నల్గొండ కేంద్రం వీళ్ళకి వచ్చినటువంటి కిడ్నీ రాకెట్లను దాతలు స్వీకర్తలు తమిళనాడు కర్ణాటక మీదుగా శ్రీలంకకు తరలించి అక్కడ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విదేశీ లింకున్నట్లు కమిటీ భావిస్తుంది. సర్జరీలు జరిగింది ఇక్కడ, అనుమతులకు మించి సేవలు అంటూ చూస్తూ ఉన్నాం. ఇది చాలా చిన్న కేసు మాత్రమే. దీనివల్ల సరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు చేసారు అంతా ఒకటే, అది రూల్స్ అతిక్రమించడం వాస్తవం. కానీ ఇదే దృష్టి, ఇదే ఇంట్రెస్టు ఈ యశోద పైన కానీ లేకపోతే మిగతా కార్పొరేట్ హాస్పిటల్ పైన ఉంటుందా? వాళ్ళు చేసిన అక్రమ దందాలపైన ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. అది ఏమి ఉండదు. ఇదంతా డైవర్షన్ తప్ప ఏమి ఉండదు ఇలా.